యాక్ట్ ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసుకోవడం, హద్దురాల పైన బొమ్మలు వేసుకోవడం, పాస్బుక్ల పైన బొమ్మలు వేసుకోవడం, ఇది దీన్ని ఎట్లా సంబంధించుకుంటారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్ స్కీమ్ పేరు మార్చారు. ఎవరు పేరు పెట్టారండి? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి డబ్బు ఇస్తున్నారా? మేము మా పేర్లు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు డబ్బు ఇస్తున్నారా, వారు ఆస్తి ఇస్తున్నారని మాట్లాడినటువంటి వీళ్ళు ఇవాళ ఈ పథకానికి ఎవరు పేరు పెట్టారండి? ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు కదా. అలాగే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కూడా అనేక పుస్తకాల మీద, అనేక పాస్ పుస్తకాల మీద ముద్రించినటువంటి చరిత్ర వారికి కూడా ఉంది కదా. మీరు మీ ప్రభుత్వం ఒకవేళ అది తప్పు అని అనుకుంటే తీసేయండి, అలాంటి చర్యలకి చేపట్టండి. మీరు క్యాన్సిల్ చేయడము అంటే ఇది ఒక దగా అంటున్నాం, ప్రజల్ని మోసం చేయటం, ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాయడం. ఇది ఇంకొక దానికి కూడా తెచ్చినట్టుగా కూడా మనం చూడాలి. అమరావతి రాజధానిలో 1000 ఎకరాల కుంభకోణం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ తీసుకొస్తే ఈ తప్పులు చేసినటువంటి వ్యక్తులు దొరికిపోయే ఛాన్స్ ఉంది. అలా తప్పించడంలో భాగంగా కూడా ఇది చేసినట్టుగా ఇంటలెక్చువల్స్ మాట్లాడుకుంటున్నారు. అనుమానం కాదు, ఇది వాస్తవం. ఇది వాస్తవం. మీకు దానివల్ల నష్టం ఏంటి ప్రజలకు వివరించాలి కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన జరుగుతున్నటువంటి నష్టం ఏంటి? మీరు ఫోటోలు ముద్రించడం తప్పు అన్నారు, సరే మీరు ముద్రించకండి. ముద్రించకుండా ఎవరి భూమి అయితే వారికి హక్కు కల్పించండి. పారదర్శకత సవరణ ఓకే, సవరణ చేయొచ్చు కదా. ఎందుకు క్యాన్సిల్ చేశారు? క్యాన్సిల్ చేయడంలో ఉన్నటువంటి మతలబ్ ఏంటంటే ఈ 1000 ఎకరాలు ఏదైతే దగా చేసి దోపిడీ చేసి వారు కొన్నారో వాటన్నిటినీ చాలా వరకు అసైన్డ్ భూములు ఉన్నాయి, చాలా వరకు నదీ పరివాహక ప్రాంతం ఉంది. అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ని వీళ్ళు అక్వైర్ చేశారు. వీళ్ళు వాళ్ళ పేర్ల మీదకు మార్చుకున్నారు. తెలుగుదేశం నాయకులు వాటిని కొట్టివేశారు. ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేశారు. అంతకు మించి దానివల్ల ప్రజలకు ఒరిగేటటువంటి లాభం లేదు, పోగా నష్టం జరుగుతుంది ప్రజలు. ఇప్పుడు అసెంబ్లీలో ఈ బిల్లును విత్డ్రా చేసుకోవాలంటే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. నిజానికి గత అసెంబ్లీలో ఆయన ఈ బిల్లును సమర్థించుతూ మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఈ బిల్లు ప్రపోజ్ చేసిన రీతి భారతీయ జనతా పార్టీ మద్దతు అసెంబ్లీలో ఉండే పరిస్థితి ఉంటుందా కూటమికి? 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ సిద్ధాంతాలు. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి వీరు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా వీరు సంతకం పెట్టారు. వారి ఆమోదంతో పెట్టారా, వారి ఆమోదం లేకుండా పెట్టారా, రేపు ఎలా వాళ్ళ యొక్క చర్యలు ఉంటాయనేది తర్వాత సంగతి. ప్రజల్ని మోసం చేయడం కాదా అవునా అనేది చెప్పమంటున్నాం మేము. మీరు చట్టాలు మీ చేతిలో చుట్టాలుగా మారిపోతే, చట్టాలను మీరు చుట్టాలుగా చేసుకొని మీరు పరిపాలన సాగిస్తే మళ్ళీ అదే పాతాళానికి మిమ్మల్ని కూడా తొక్కివేస్తారు ప్రజలు. గతంలో మీకు 23 సీట్లు ఇచ్చారు, మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇవాళ మంచి పరిపాలన అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ప్రజా వ్యతిరేక పరిపాలన అందించాలనుకుంటే మళ్ళీ ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఆ 2 సీట్ల దగ్గర 3 సీట్ల దగ్గర మళ్ళీ కూర్చోబెడతారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయకపోతే మీరే మాట్లాడేవాళ్ళుగా. టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానడు, హామీ ఇచ్చాడు, రద్దు చేయలేదని మీరే మాట్లాడేవాళ్ళుగా. సార్ మేమేమంటామంటే ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి పార్టీ మాది. 2 నాలుకల సిద్ధాంతం మాది కాదు. మేము అమలుపరిచినటువంటి విధానాన్ని తప్పు అని మేము ఎందుకు చెప్తాం? దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టే ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇవాళ కొంతమంది అమాయకులైనటువంటి ప్రజల్ని మోసం చేసింది వాస్తవం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అనేక దేశాల్లో సక్సెస్ఫుల్ మాడ్యూల్గా ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఫెయిల్యూర్ మాడ్యూల్ అవుతుంది? దానిలో ఏమైనా తప్పులు ఉంటే మీరు న్యాయపరమైనటువంటి సూచనలు సలహాలు తీసుకొని సవరించండి. సవరించకపోగా రద్దు చేయడం అంటే ఇది ఒక ప్రచారానికి వాడుకోవడమే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుని ఎత్తి చూపడంలో భాగంగా, తప్పు అని నిరూపించడంలో భాగంగా చేసిందే తప్ప ఇది ఒక పిచ్చి చర్యగా మనం చూడాలి. ప్రజలకు ఉపయోగపడేది కాదు, ప్రజల్ని మోసం చేసే చర్య ఇది. ఖచ్చితంగా ఇది ప్రజలు మోసపోతారు, ప్రజల హక్కును కోల్పోతారు. ఇలాంటి గొడవలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. వీటికి ఎక్కడా పులి స్టాప్ పడేటటువంటి అవకాశం ఉండదు.